శుకుడు పరీక్షిత్తుకు రాహుగ్రహం గురించి ఈ విధంగా వివరిస్తున్నాడు. రాజా, రాహువు పుట్టుక కర్మలు గురించి ముందు చెబుతాను. ఆ రాహువు సర్వకాలాల్లో 10,000 యోజనాల విస్తృతి గల సూర్యమండలమును, 12,000 యోజనాల విస్తృతి గల చంద్రమండలాన్ని, 13,000 యోజనాల విస్తృతితో కప్పివేస్తాడు. దాన్ని ప్రజలు గ్రహణము అంటారు. అప్పుడు సూర్యచంద్రమండలాల్ని కృపతో రక్షించాలని హరి తన చక్రం ప్రయోగిస్తాడనే భయంతో రాహువు 5-6 ఘడియల్లో వారిని విడిచిపెడుతూ ఉంటాడు. రాక్షసాధముడైన రాహువు బ్రహ్మదేవుని వరంతో అమరత్వం పొంది గ్రహంగా విహరింపగలిగాడు. ఈనమండలంబునకు గ్రిందను 10,000 యోజనంబుల స్వర్భానుని మండలంబు గ్రహమై ఘనము గణపసవ్య మార్గగతి నుండు నృపా. సూర్యమండలానికి 10,000 యోజనాల క్రింద రాహుమండలం ఉంది. అది అపసవ్య మార్గంలో తిరుగుతుంది. జయ శ్రీకృష్ణ.